సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వినాయక నిమజ్జనంలో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నలుగురు చనిపోయారు. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ మీదకి ఒక్కసారిగా ట్రాక్టర్ దూసుకెళ్లింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు తాళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ విప్ నాయకర్, కలెక్టర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మిగతా నిమజ్జనాలకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. గణేష్ నవరాత్రులు ముగింపు దశకు చేరుకుంటున్నటువంటి ఈ సమయంలో నిమజ్జనంలో విషాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశృతి జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో జరిగింది. ఉత్సాహంగా అందరూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా జనం మీదకి ట్రాక్టర్ దూసుకొచ్చింది. ఏకంగా నలుగురిని స్పాట్లోనే బలిగొంది. డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ఘటనకి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను తూర్పుతాళ గ్రామానికి చెందిన నరసింహమూర్తి, జి మురళి, యమన సూర్యనారాయణ, దినేష్గా గుర్తించారు. గాయపడ్డ కంచర్ల ప్రసాద్ను వెంటనే పాలకొల్లులోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఆనందోత్సాహాలన్నీ ఆవిరైపోతున్న పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ కలెక్టర్ వచ్చారు, ప్రభుత్వ విప్ నాయకులు వచ్చారు, ఎస్పీ నయీం, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెంటనే రియాక్ట్ అయ్యారు. అక్కడికి వెళ్లారు. ఆ బాధిత కుటుంబాలని పరామర్శించారు. సంఘటనా స్థలానికి వచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పారు, ఓదార్చారు. మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించామని జిల్లా ఎస్పీ నయీం మాట్లాడారు. ఈ ఘటన చాలా బాధాకరమని చెప్పారు. రానున్న నిమజ్జనాల్లో ఇలాంటి విషాదకరమైన ఘటనలు జరగకుండా పటిష్టంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అంటే ఈ మధ్యకాలంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా, నిమజ్జనాల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కూడా కొన్ని దురదృష్ట ఘటనలు జరిగాయి. నేను కూడా ఒక ఘటన జరిగింది. దూసుకొచ్చినటువంటి ఒక వెహికల్ ఒక్కసారిగా అక్కడ అప్పటి వరకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపించినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా మీదకు దూసుకురావడంతో చనిపోయినటువంటి పరిస్థితి. అంటే డెఫినెట్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్ల మీద ఇక్కడ వచ్చి ఇంత ఉత్సాహంగా, చాలా సంతోషంగా గణేష్ నిమజ్జనాల్లో పాల్గొనే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని నిబంధనలు పాటించకపోవటం వల్ల, కొన్ని చోట్ల వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భక్తుల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీదకి రాకుండా, అంటే వీలైనంత తక్కువ మందితో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక అధికార యంత్రాంగమే అక్కడ వాళ్ళు ఎవరైతే పర్మిషన్స్ కోసం వస్తూ ఉంటారో, నిమజ్జన కార్యక్రమం ఉందని చెప్పి మాకు కొద్దిగా బందోబస్తు కావాలని చెప్పి వస్తుంటారో, వాళ్ళకి చాలా క్లియర్గా, సీరియస్గా చెప్తా ఉన్నారు. ఎక్కువ మొత్తంలో వందలాదిగా మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా చేస్తే అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత కుటుంబాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. తక్కువ మొత్తంలో వెళ్ళండి, తక్కువ సంఖ్యలో వెళ్ళండి కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు వాహన డ్రైవర్లకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. వేగంగా వాహనం నడపడం వల్ల ఇలాంటి సమయంలో ఏంటంటే నిమజ్జనాలకి ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలామంది ఆ ఉత్సాహంతో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ముందే వస్తుంది, వెనకాల వస్తుంది, కొన్ని సందర్భాల్లో చూసుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్తూ ఉంటారు. ఒకవైపు వేగంగా వచ్చే వెహికల్స్ కూడా కొద్దిగా నిర్లక్ష్యం డ్రైవర్లు ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణాలు పోగొట్టుకునే సందర్భం ఉంది. ఇటు వాహనదారులకు, ఇటు నిమజ్జనం చేసే వాళ్ళకి, ఇరువురికి కూడా చాలా క్లియర్ ఇండికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఎవరూ కూడా నిర్లక్ష్యం అని కనిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళకి చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టి కేసులు నమోదు చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి. గణేష్ నవరాత్రులు ముగింపు దశకు చేరుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి విషాదాలు జరగటం అనేది శోచనీయం. నరసాపురం మండలం తూర్పు తాళ గ్రామంలో నిమజ్జనం ఊరేగింపులో జరిగిన ఈ అపశృతి ఒక ఉదాహరణగా వినిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది.
నిమజ్జన కార్యక్రమాల్లో ఇలాంటి ఊరేగింపుల్లో జాగ్రత్తలు తీసుకోండి, ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు స్థానిక అధికార యంత్రాంగం బాధిత కుటుంబాలకి వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో భాగంగా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేసే దాంట్లో భాగంగా కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది.